సో నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో పీసీ బిల్ అన్నమాట అండర్ 40,000. సో ఈ పీసీ బిల్ వచ్చేసరికి అయితేనేమో నా ఫ్రెండ్స్ పర్చేస్ చేసిరన్నమాట. సో దాన్ని మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఏవైతే రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నా. కొన్ని కాంపోనెంట్స్ లేవు, లైక్ M.2 అండ్ ర్యామ్ అనమాట. పవర్ సప్లై కూడా డిఫరెంట్ ఉండే, చేంజ్ చేసినపై అదొకటి తప్పేసి మిగతా అన్నీ కూడా ఈవెన్ క్యాబినెట్ కూడా సేమే, ప్రాసెసర్, మదర్ బోర్డు మిగతా అన్నీ కూడా సేమే ఉన్నాయన్నమాట. సో అండ్ గ్రాఫిక్ కార్డ్ కూడా సేమే. సో పీసీబీ వీడియో అయితే చూడండి బై. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆన్ ద స్క్రీన్ మీద ఇంటెల్ i5-10400F. ఇంత ముందుకే నేను అనుకుంటా, నేను వీడియో చేసిన ఇప్పటికి కొనొచ్చా కొనొద్దా అనేసి. ఎస్, ఇప్పటికి కూడా ఈ ప్రాసెసర్ కొనొచ్చు అనమాట. మీకు వాల్యూ ఫర్ మనీ వస్తుంది. మీరు అనొచ్చు, అన్న 14th జనరేషన్ రిలీజ్ అయింది కదా, మళ్ళీ దీని సంగతి ఏంటంటే ఫ్రెండ్స్, దాని ప్రైస్ చూసుకుంటే మళ్ళీ మీకు హెడేక్స్ అయిపోతే డబుల్ ప్రైస్ ఉంటుంది. దానికి దీనికి కంపేర్ చేసుకుంటే i5 ఎఫ్ సిరీస్ దానికి చూసుకుంటే అది స్టార్టింగ్లోనే 22,000, 24,000, 25,000 మధ్యలో ఉంటుంది. తర్వాత తగ్గినాక తగ్గుతుంది. కానీ 10400 బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అంటాను. పైసలు కూడా తక్కువ. ప్రాసెసర్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు, 10,000 ఉంది. సో ఇక్కడ 6 core 12 threads వస్తుంది అన్నమాట. ఎస్, అక్కడ మీకు పర్ఫార్మెన్స్ కోర్స్ అండ్ ఎఫిషియన్సీ కోర్స్ అండ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇక్కడ చూపించేస్తాను. అఫీషియల్ ఇంటెల్ వాళ్ళ వెబ్సైట్స్ అనమాట. ఇక్కడ మీకు 6 cores వస్తున్నాయి, 12 threads. అట్ ప్రెజెంట్ ఉన్న దానికి వర్క్ లోడ్స్కి బేసిక్ టాస్క్లకు అయితే సరిపోతుంది. మీరు ఏఐ వచ్చినప్పుడు దానికి సపరేట్గా మీకు ప్రాసెసర్లు వస్తాయి కాబట్టి చాలామంది పీసీబీల్స్ కానీ టెక్నీషియన్స్ అలాంటి వాళ్ళు అయితే ముందే చెప్తారు, ఒకవేళ గిట్ట మీకు ఏఐకి సంబంధించిన ప్రాసెసర్లు కావాలి లేకపోతే కావాలంటే అట్లీస్ట్ మన ఏవైతే ప్రాసెసర్ తయారు చేస్తారు ఇంటెల్ కానీ, ఏఎండి కానీ, లేకపోతే క్వాల్కామ్ వాళ్ళు కానీ, మీడియాటెక్ వాళ్ళు కానీ పీసీ మార్కెట్లో కూడా ఎంటర్ అవుతారు ల్యాప్టాప్ కేటగిరీలకి. సో మెల్లమెల్లగా మన వాళ్ళు కూడా ఇంటెల్ కానీ, ఏఎండి వాళ్ళు కానీ అడాప్ట్ చేసుకుంటారు. సో ఆ ప్రాసెసర్లు వచ్చేదాకా మీరు వెయిట్ చేయమంటారు. అప్పుడు మీకు బెటర్ వాల్యూ ఫర్ వస్తుంది, వాల్యూ ఫర్ మనీ. ప్రస్తుతానికి మీరు 10th జనరేషన్ చేసుకున్న వర్క్ అయితే నడిచిపోతుంది. మీ బేసిక్ యూట్యూబర్స్ కానీ గేమింగ్కి, లైవ్ స్ట్రీమ్కి సరిపోతుంది. ఎందుకంటే స్టిల్ నేను కూడా 11th జనరేషన్ యూజ్ చేస్తాను. 10th జనరేషన్కి 11th జనరేషన్కి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. సపరేట్గా వీడియో కూడా చేసినాను, ఆ వీడియో చెక్ చేయండి. ఇక్కడ పర్ఫార్మెన్స్ బాగుంది. బేస్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.9 GHz అండ్ టర్బో బూస్ట్ చేస్తే 4.30 GHz వస్తుంది అనమాట. పవర్ కన్జంప్షన్ చూసుకుంటే 65 watts పవర్ కన్జంప్షన్తో పాటు వస్తుంది. బేసిక్ సరిపోతుంది, మంచిగా పవర్ కూడా యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట. ఆబ్వియస్గా 2020లో రిలీజ్ అయింది కాబట్టి ర్యామ్ ఫ్రీక్వెన్సీస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్కువ స్పీడ్ లేదనమాట. సో ఇక్కడ యాక్చువల్గా అయితే 3100 MHz ఫ్రీక్వెన్సీ ఉండాలి, కానీ ఇది మాత్రం 2,600 MHz ర్యామ్ ఫ్రీక్వెన్సీగా సపోర్ట్ చేస్తుంది. అదొక డ్రాబ్యాక్ తప్పించి మిగతా అంతా కూడా బాగుంది. అండ్ జస్ట్ ఒక 600 MHz ఫ్రీక్వెన్సీ కాబట్టి పెద్దగా డిఫరెన్స్ ఏం పడకపోవచ్చు. చాలా మటుకు డ్యూయల్ ఛానల్ రన్ చేయండి, 2 ర్యామ్ స్టిక్స్ యూజ్ చేయండి, మీకు ఈజీగా రన్ అయిపోతుంది. ఇక్కడ ఇండికేటెడ్ గ్రాఫిక్స్ గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే ఇది ఎఫ్ సిరీస్ ప్రాసెసర్ కాబట్టి. సో అంతే. ఇక్కడ మెయిన్ ఏంటంటే మీకు 10,000 లోపల 6 core 12 thread ప్రాసెసర్ వస్తుంది. స్టిల్ ఇప్పటికి మంచి ప్రాసెసర్ అన్నమాట 2023లో కూడా. అండ్ ఈవెన్ 10th జనరేషన్లో i3 కూడా ఉంది, సో అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ i7 కూడా ఉంది అన్నమాట, 10700F. మా ఫ్రెండ్ యూజ్ చేస్తుండు, అది కూడా మంచి వాల్యూ ఫర్ మనీ ఇప్పటి సిచ్యువేషన్స్లో కూడా. నెక్స్ట్ మీరు మదర్ బోర్డ్ చూసుకుంటే గిగాబైట్ మదర్ బోర్డ్. సో గిగాబైట్ వల్ల H410M V2 అనమాట. అంటే V2 అంటే వర్జన్ 2 అనమాట. కొంచెం మోడిఫికేషన్, కొంచెం ట్యూనింగ్ చేసేసి రిలీజ్ చేసారు. మీరు H10 లేకపోతే H510 మదర్ బోర్డ్స్ కూడా కంపాటబుల్ అనమాట బై. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇక్కడ PRM చూసుకోవచ్చు బై, మంచిగా ఉన్నాయి. 2 ర్యామ్ స్లాట్స్ అండ్ ఇక్కడ M.2 సపోర్ట్స్ కూడా వస్తుంది అనమాట మీకు. అండ్ ఇక్కడ M.2 కూడా చూసుకుంటే స్క్రూ బేస్డ్ కాదనమాట, క్లిప్ బేస్డ్ లాగా ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది M.2కి ఇంకోటి నీట్గా చూపించేస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, రొటేట్ అనమాట. సో జస్ట్ స్క్రూ పెట్టకుండా క్లిప్ పెట్టేస్తే సరిపోతుంది, M.2 జరగదు అనమాట. దాని తర్వాత గ్రాఫిక్ కార్డు ఉంది, దాని కింద 2 PCI లేన్స్ వస్తాయి అనమాట. ఒకటి క్యాప్చర్ కార్డు, ఈథర్నెట్ కార్డు పెట్టుకొని నెక్స్ట్ది ల్యాన్ కార్డ్స్ లేకపోతే ఇంకోటి ఏమైనా వేరే అడిషనల్ PCI లేన్ సపోర్ట్ అయ్యే M.2 స్లాట్స్ కానీ వీటికి యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ పోర్ట్ చూసుకుంటే మాత్రమే మ్యాక్సిమం PS పోర్ట్ వస్తుంది, BJP పోర్ట్, HDMI పోర్ట్, 2 USB 3.0 పోర్ట్స్, 2 USB 2.0 పోర్ట్స్. అండ్ దాని తర్వాత ఈథర్నెట్ పోర్ట్ కింద కూడా 2 USB 2.0 పోర్ట్స్ వస్తున్నాయి. అండ్ ఆడియో పోర్ట్స్తో పాటు కూడా వస్తున్నాయి అన్నమాట. మదర్ బోర్డ్ 6,200కి వస్తుంది. ఆఫ్లైన్లో మీకు ఇంకా తక్కువగా వస్తుంది, అంటే 5,800, 5,200, 5,400 అట్లా వస్తుంది. సో ఆన్లైన్కి ఆఫ్లైన్కి మీకు ఒక 600 నుంచి 700 మధ్యలో డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. తర్వాత ర్యామ్ చూసుకుంటే
క్రూషియల్ వెంజన్స్ ఎల్పిఎక్స్ ర్యామ్ అనమాట. సో రీసెంట్గా మా ఫ్రెండ్స్ కూడా ఇదే పర్చేస్ చేసిర్రు, బాగానే ఉంది పర్ఫార్మెన్స్ అన్నారు, స్మూత్గా ఉంది అనేసి అనేసరికి నేను కూడా మీకు అందరికి ఇదే రికమెండ్ చేస్తున్నాను అనమాట. సో వెంజన్స్ సిరీస్ బాగానే ఉంటుంది. సో 3200 MHz మస్తు బై. సో ఎట్లయినా ఇక్కడ ప్రాసెసర్ యొక్క స్పీడ్ చూసుకుంటే 2666 ఫ్రీక్వెన్సీ మీద ఉంది ర్యామ్ స్పీడ్. సో అందుకే నేను ఈ ర్యామ్ని తీసుకున్న. 3200 MHz సరిపోతుంది. 2366 ర్యామ్ తీసుకుంటే మాత్రమే మీకు క్రూషియల్లో కూడా దొరికిపోతుంది, కానీ యాక్చువల్లీ ఆన్లైన్లో నాకు దొరకలేదు అని చూపిస్తున్నా. ఒకవేళ మీకు దొరికితే అది తీసుకుని అది ఇంకొంచెం తక్కువకి వస్తుంది. కానీ ఏంటంటే ఇది ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ హీట్ సింక్ ఉంటుంది అన్నమాట. ఒకవేళ హీట్ అయినా సరే కంట్రోల్ చేస్తుంది, అదొక్కటి అడ్వాంటేజ్ అంతే ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే స్టోరేజ్ అనమాట. సో స్టోరేజ్ ఏందన్నా ఇది చూపిస్తున్నావు ఏందన్నా అనేసి అనొచ్చు. ఎస్ఎస్డి కూడా కాదు, హార్డ్ డిస్క్గా డైరెక్ట్ M.2 చూపిస్తున్నాను. ఎస్ కరెంట్ సిచ్యువేషన్స్లో M.2 అది మా ఫ్రెండ్స్ రీసెంట్గా పర్చేస్ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా M.2 తీసుకురన్నమాట. సో ఇది మంచి M.2 ఉన్న క్రూషియల్ది P3 వస్తుంది, PCI 3.0తో పాటు వస్తుంది, మంచిగా ఉంది. ఇక్కడ ఇది 500 GB వర్జన్ అనమాట, 2700 రూపీస్కి వస్తుంది. ఇక్కడ మీకు P3 ప్లస్ అనేసి ఉంటుంది. ఇక్కడ ప్లస్కి ఏంటంటే PCI 4.0తో పాటు వస్తుంది. P3 వచ్చేసరికి అయితే నార్మల్ PCI 3.0 పాటు మీకు SSD వస్తుంది, ర్యామ్స్ కాంబోస్ అన్నీ కూడా ఉన్నాయి. ప్లస్ ఇక్కడ 1 TB వేరియంట్ ఉంది, 2 TB వేరియంట్ ఉంది, 4 TB వేరియంట్ కూడా ఉంది అనమాట. సో మెయిన్ ఏంటంటే స్పీడ్స్ బాగుంటాయి, చాలా ట్రస్టెడ్ బ్రాండ్. అండ్ ఏమంటే వీళ్ళ సాఫ్ట్వేర్స్ కూడా వస్తాయి, DRMs ఎంత బాగున్నాయి. అండ్ 3D NANDతో పాటు వస్తుంది. వీళ్ళ M.2 ఎంత హెల్తీగా ఉంది, ఎన్ని రోజుల దాకా బాగుంటుంది, రీడ్ రైట్స్ ఎక్కడ దాకా వస్తున్నాయి అనేసి అయితే వాళ్ళ సాఫ్ట్వేర్లో మెన్షన్ కూడా చేస్తారు అనమాట. ఓవరాల్గా ఇది ఒక మంచి SSD అనమాట. అండ్ తర్వాత మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకున్నవి అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే క్యాబినెట్ అనమాట. సో క్యాబినెట్ చూసుకుంటే మాత్రం ఇక్కడ నార్మల్గా తీసుకున్నవి Ant Esportsది. సో ఇక్కడ మీకు ఫ్రంట్లో మెష్తో పాటు 3 ఫ్యాన్లు వస్తున్నాయి, పైన రేడియేటర్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ మీరు సపరేట్ పెట్టుకోవాల్సింది. ఇవన్నీ కూడా సైడ్లో కార్డ్ చూసుకోవచ్చు. ఇక్కడ గ్రాఫిక్ కార్డులు ఎయిర్ వెంటిలేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్, CPUs, క్యాబినెట్స్ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ ఇక్కడ పైన పవర్, రీస్టార్ట్ అండ్ మైక్స్, రీసెట్ LED లైట్స్ అవన్నీ కూడా, మైక్ పోర్ట్స్, హెడ్ఫోన్ పోర్ట్స్, Type-C పోర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సైడ్ నుంచి ఇలా ఉంది బై. అండ్ పైన ఇక్కడ చూసుకోవచ్చు మ్యాగ్నెటిక్ది స్ట్రాప్ లాంటిది ఉంటుంది కదా, హెవీ మెటల్ బాడీ మెష్తో పాటు వస్తుంది అనమాట. బాగుంది, ఫ్రంట్ లుక్ ఇలా వస్తుంది. ఓవరాల్గా బాగుంది బై. 3450 ఉంది ఆన్లైన్లో, ఆఫ్లైన్ మీకు 2500 2700 మధ్యలో వస్తుంది. అండ్ ఫ్యాన్స్ అయితే కొన్ని ప్రీ ఇన్స్టాల్ వస్తాయి కాబట్టి మీరు ఎక్కువ జంజాట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. నెక్స్ట్ గ్రాఫిక్ కార్డ్ చూద్దాం. సో మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అరే ఇది తీసుకున్నారా బై, తీసుకున్న బాగుంది కదా, తక్కువకి వస్తుంది కదా, 1650 కంటే కూడా వస్తుంది కానీ, సో మన వాళ్ళు తీసుకురని చెప్పేసి ఈ PC బిల్ కూడా యాడ్ చేద్దామని చూసాను. సో 1630 ప్రజెంట్ కొన్ని మోడల్స్ వచ్చేసరికి అయితేనేమో 10,000కి వస్తున్నాయి, కొన్ని 17,000కి వస్తున్నాయి. అది ఏందో అర్థం కూడా కాదు కానీ ఒకవేళ గిట్లా మీ దగ్గర 1650 దొరకకపోతే 1630 తీసుకోవడం బై. పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ చాలా గ్యాప్ ఉంది 1630 కంటే. సో ఒకవేళ గిట్లా మిల్క్ లేకపోతేనే. అండ్ నా ఒపీనియన్లో ఇది GT 610, 730, 710, 1030 కంటే ఇది జర పర్లేదు, నయం అనుకోవచ్చు. దీని తర్వాత మీకు 1650 ఉంటుంది, దాని తర్వాత 1650 తర్వాత 1660 Ti, 1660 సూపర్, అవి వేరియేషన్స్ ఉంటాయి. తీసుకోవాలంటే 10,000 లోపలైతే ఇది వస్తాయి గిట్లా తీసుకోండి అనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. సో పర్లేదు, డీసెంట్గా ఉంది, మీ వర్క్ అయితే నడిచిపోతుంది. బేసిక్గా మంచి గేమ్స్ అవన్నీ కూడా వర్క్ అన్నీ కూడా నడిచిపోతుంది అనమాట. సింపుల్ చెప్పుకోవాలంటే ఈ గ్రాఫిక్ కార్డు బెటర్ ట్యూన్డ్ వర్జన్ ఆఫ్ 1050 Ti అప్పుడు వచ్చిండే కదా మనకి చాలా ఇయర్స్ బ్యాక్, దాన్ని బెటర్ అప్గ్రేడ్ అనుకోవచ్చు అంతే. నెక్స్ట్ పవర్ సప్లై లాస్ట్లో పెట్టిన బై. చాలా మందికి దాన్ని క్యాబినెట్ నేను లాస్ట్లో పెడతా కదా, ఈసారి కావాల్సి కానీ పవర్ సప్లై లాస్ట్లో పెట్టిన. సో Ant Esports ఇది 550 watts పెట్టిన బై. సో 550 watts మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో తక్కువనే తీసుకుంటుంది, ఎందుకంటే నేను 450 wattsతో పాటు 450 watts ప్రాసెసర్ నేను 450 wattsది కులోమాస్టర్ యూజ్ చేస్తున్నాను. సో అది విత్ గ్రాఫిక్ కార్డ్ 1650 గ్రాఫిక్ కార్డు. ఇప్పుడు మన దగ్గర ఏదైతే ఉందో గ్రాఫిక్ కార్డ్, ఈ గ్రాఫిక్ కార్డ్ కంటే హయ్యర్ వేరియంట్ అనమాట. సో దీంతోనే కాకుండా హయ్యర్ దానికి ఎక్కువది సరిపోతుంది, అంటే 500 watts సరిపోతుంది. ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది అని చెప్పేసి 500 watts రికమెండ్ చేస్తున్నా. 2000 దీని ప్రైస్ అనమాట. ఇక్కడ
గ్రాఫిక్ కార్డ్లో చూసుకుంటే మన అడిషనల్గా ఏమైనా ఉన్నాయని అంటే ఇక్కడ చూసుకోవచ్చు. పైన మీకు ఏ పవర్ పిన్స్ కానీ కరెక్ట్గా కనిపిస్తుంది, ఎందుకంటే తక్కువ పవర్ కన్జంప్షన్ చేస్తుంది. అండ్ ఇక్కడ పోర్ట్స్ చూసుకుంటే డిస్ప్లే పోర్ట్, హెచ్డిఎంఐ పోర్ట్, డివిఐ పోర్ట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. సింపుల్ బై అంతే. ఇక్కడ పవర్ సప్లై కూడా చూసుకుంటే అంతే, పెద్దగా ఏం లేదు. మేజర్ బెనిఫిట్ ఏంటంటే 2 years వారంటీతో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ 120mm కూలర్తో పాటు వస్తుంది అన్నమాట. జర బెటర్ కూలింగ్ ఉంటుంది, ప్రోడక్ట్ బాగుంటుంది అన్నమాట. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు, అంతా కూడా బాగుంది. సో ఓవరాల్గా ఈ పీసీ పార్ట్స్ అన్నీ కూడా బిల్డ్ చేసినాం బై. ఎలా బాగుంటుంది అన్న డే టు డే యాక్టివిటీస్ బాగుంటుంది, డే టు డే వర్క్ ఉంటుంది అంటే సరిపోతుంది. అండ్ క్యాల్కులేట్ చేద్దాం ఎంత ప్రైస్ అవుతుంది అనేసి. సో ఇక్కడ ఆల్రెడీ ప్రైజెస్ అని కూడా ఇక్కడ పెట్టేసాను, మీరు పాజ్ చేసేసి అవి చూసుకోవచ్చు. అండ్ అన్ని కలిపితే 38,808 రూపాయలు అవుతుంది అన్నమాట. ఇది ఆన్లైన్ ప్రైస్. ఆఫ్లైన్కి వెళ్తే ఇట్లా మీకు 35 ఈజీగా 35,000లకి ఈ పీసీ బిల్డ్ వచ్చేస్తుంది. ఎందుకంటే కొన్ని కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ప్రాసెసర్, మదర్ బోర్డు ఇవి పాతవి అనమాట అవి. సో ఓల్డ్ మోడల్స్ కూడా కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. ర్యామ్ కూడా అంతే, ర్యామ్ కూడా తక్కువకి వచ్చేస్తుంది. M.2కి అయితే కొంచెం ప్రైస్ ఇంకా తగ్గుతుంది. సో ఇది 2,500 అట్లా వస్తుంది. అండ్ క్యాబినెట్స్ ఇంకా తక్కువ వస్తాయి, ఎందుకంటే ఈ మధ్య 8GB ఎక్కువ సేల్ అవుతున్నాయి కాబట్టి. నెక్స్ట్ గ్రాఫిక్ కార్డ్ ప్రైస్ ఇంక్రీజ్ కావచ్చు. ప్రైస్ ఎందుకంటే ఈ కాలంలో అందరూ కూడా తక్కువ రేటుకి ఉంటారు కాబట్టి ఈ ఎక్కువ ఉండొచ్చు బై. ఆన్లైన్ కంటే కూడా ఆఫ్లైన్ ఇంకొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ అవుతున్నాయి. గ్రాఫిక్ కార్డ్కి పవర్ సప్లై జర తక్కువ ఉంటుంది, 1,100-1,000 రూపాయల మధ్యలో ఉండే ఛాన్సెస్ అవుతున్నాయి. సో అక్కడ కొట్టుకున్నా సరే కూడా ఒక 2-3 వేలు డిఫరెన్స్ వస్తుంది. సో 38,000 నుంచి యాక్చువల్లీ 39,000 పడుతుంది, 2-3 వేలు తీస్తే 35-36 వేలకు వస్తుంది. కాబట్టి బెస్ట్ ప్రైస్ అంటున్నా ఈ పీసీ బిల్ అయితే విత్ గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. సో రౌండ్ ఫిగర్ కొట్టాలన్నా సరే కూడా 40,000 లోపల బెస్ట్ పీసీ బిల్ అనుకోవచ్చు, 10th జనరేషన్ విత్ గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. ఒకవేళ ఇట్లా మీకు ఈ వీడియో ఇట్లా నచ్చింది, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మ్యాక్సిమం రిప్లై ఇంకా ట్రై చేస్తాను. సో మీరు పీసీ బిల్ చూసిర్రు అండ్ ఐ థింక్ 38,800 దగ్గర సింపుల్ చెప్పాలంటే 39,000 ఉంది. నేను అడిషనల్గా 40,000 అనేసి ఎందుకు పెట్టిన తమ్నేల్, ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే మనం పీసీ బిల్లు పోయినప్పుడు ఉట్టి పీసీ కాకుండా వేరే కాంప్రమైజర్స్ లైక్ స్పీకర్, మానిటర్ కూడా తీసుకుంటాం కదా, అట్లా యాడ్ అవుతాయి. ఆన్లైన్లో అయితే ఆన్లైన్ ప్రాసెస్కి మనం యాడ్ చేసుకోండి, అట్లా యాడ్ చేసుకోండి. లేకపోతే ఆఫ్లైన్ అయితే పోయి మీరు బార్గెన్ చేసుకోవచ్చు, ఇంకా తక్కువకి వస్తుంది. అండ్ స్టిల్ మీరు అనొచ్చు అన్న i5 ఈ పర్సనల్ సిచ్యువేషన్స్ సరిపోతుందా అంటే పోయి సరిపోతుంది, బేసిక్ వర్క్లకు సరిపోతుంది. ఈవెన్ మా వాళ్ళు అయితే ఎడిటింగ్ చేస్తారు పోయి, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎడిటింగే చేస్తుంటారు. మనకి ఇవి రీల్స్ అని కొన్ని ఏమంటారు ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ బేస్ చేసుకుని కూడా ఎడిటింగ్ చేస్తూనే ఉంటారు అనమాట. సో మన వాళ్ళు దీంట్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫోటోషాప్, మాయా అవన్నీ కూడా ట్రై చేస్తుంటారు. సో వాళ్ళకి అది బాగానే నడుస్తుంది. టెంపరేచర్స్ కాడ ఒక్కటే డ్రాబ్యాక్ ఏంటంటే స్టాక్ కూలర్ అవుతుందో అది యూజ్ చేస్తారు అన్నమాట. సో i5కి సరిపోతుంది, ఏంటంటే అవుట్పుట్ ఇచ్చేటప్పుడు అదొక డ్రాబ్యాక్. సో స్టాక్ కూలర్స్ కావాలంటే నేను పైన ఒక ఐ కార్డులు ఇచ్చేస్తాను, నా ఎక్స్పీరియన్స్ చెప్పిస్తాను. i3 CE200 ఏమో ఉంది. సో అది రికమెండెడ్ అనమాట. ఐ కార్డులు ఉంటే చెక్ చేసుకోండి బై. అంతే, ఇది నా పీసీ బిల్డ్ గైడ్ వీడియో అనుకోవచ్చు బై. మీ ఒపీనియన్స్, మీ క్వశ్చన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇక్కడ దాకా యువత చేసారు వాళ్ళందరి టైం నెక్స్ట్ వేళ కలుసుకుందాం.